repeating because it is a very important topic. Particular question will asked in previous question paper more than 4 to 5 times. So major accident hazard control రూల్స్ అంటే సంభవమయ్యే అతిపెద్ద ప్రమాదాలని ఏ రకంగా కంట్రోల్ చేయొచ్చు అన్నది మన టాపిక్. జనరల్గా మేజర్ యాక్సిడెంట్స్ అన్నది ఎక్కడ జరుగుతాయి? ఎంఏహెచ్ యూనిట్స్ లో జరుగుతాయి. ఎంఏహెచ్ యూనిట్స్ అంటే మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్స్. దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ వైజాగ్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఆల్సో. సో కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఈజ్ a MAH unit and Andhra Organics is a MAH unit and Divis Laboratories is a MAH unit and Aravindo Pharma is a MAH unit. Coming to the public sectors, Hindustan Petrochemical Limited is a MAH unit. Visakhapatnam Steel Plant is a MAH unit. And NTPC, National Thermal Power Plant, that is located near Paidi Bhimvaram. Okay. It is also MAH unit. సో ఎక్కువగా ప్రైవేట్ కంపెనీస్ మీద కంట్రోల్ చేయాలి మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్స్. వీటికి సంబంధించిన నోట్స్ ఇస్తాను. అంటే నేను ఈ పర్టికులర్ టాపిక్ కెమికల్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ మీద ఫోకస్ చేస్తాను అనమాట. కమింగ్ టు ది చూడండి, సమ్ ఇంపార్టెంట్ షెడ్యూల్ నోటిఫికేషన్స్ ఇన్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్. షెడ్యూల్ నోటిఫికేషన్స్ అంటే వివరాల జాబితా సంబంధించిన ప్రకటనలు ఏముంటాయి? షెడ్యూల్ 1 ఇండికేట్ ది క్రైటీరియా ఆఫ్ లిస్ట్ ఆఫ్ కెమికల్స్. అంటే ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క లిస్టు షెడ్యూల్ 1లో ఉంటుంది. అంటే ఇందులో ఆల్మోస్ట్ 433 కెమికల్స్ ఉంటాయి. ఈ 433 కెమికల్స్ లో ప్రమాదమైనవి, ప్రమాదం కానివి కూడా ఉంటాయి. ఓకే. కమింగ్ టు ది షెడ్యూల్ 2 ఏం చెప్తుంది? ఐసోలేటెడ్ స్టోరేజ్. అంటే అందులో ప్రమాదకరమైన కెమికల్స్ వేరు చేసి ఏ రకంగా నిల్వ ఉంచాలి. ఇందులో ఆల్మోస్ట్ 37 కెమికల్స్ ఉంటాయి. ఐసోలేటెడ్ స్టోరేజ్ వేరు చేసి నిల్వ ఉంచడం. కమింగ్ టు ది షెడ్యూల్ 3 లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. ప్రమాదకరమైన కెమికల్స్ లిస్టు ఏంటనేది షెడ్యూల్ 3 చెప్తుంది. అందులో టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి, ఫ్లామబుల్ కెమికల్స్ ఉంటాయి, ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ కూడా ఉంటాయి. ఓకే. Coming to the schedule 4 industrial installation with meaning rule of 2B. అంటే పారిశ్రామిక సంస్థాపనలు అంటే ఎంఏహెచ్ యూనిట్స్ యొక్క ఇన్స్టలేషన్ ఏ రకంగా స్థాపించాలి అన్నది వివరాల జాబితా 4 చెప్తుంది. షెడ్యూల్ 4 అంటే ఏ రూల్స్ అనుగుణంగా ఎంఏహెచ్ యూనిట్స్ ఇన్స్టలేషన్ చేయాలి అన్నది షెడ్యూల్ 4 చెప్తుంది. షెడ్యూల్ 5 సేఫ్టీ స్టోరేజ్ అంటే ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ లో ప్రమాదకరమైన కెమికల్స్ ఏ రకంగా స్టోరేజ్ చేయాలి అన్నది షెడ్యూల్ 5 చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ 6 ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ టు బి ఫర్నిష్డ్ నోటిఫికేషన్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్. ఇది ఎంఏహెచ్ యూనిట్ కాబట్టి దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ మేజర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఏ రకమైన సమాచారాన్ని సిద్ధం చేయాలి ఇదంతా నింపి డైరెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్ కు సబ్మిట్ చేయాలన్నమాట. ఈ షెడ్యూల్ 6 లో ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ రిగార్డింగ్ ది నోటిఫికేషన్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్. ఓకే. అతిపెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఏ రకమైన సమాచారాన్ని సిద్ధం చేయాలి అన్నది ఇందులో ఉంటుంది. రైట్. కమింగ్ టు ది షెడ్యూల్ 7 ఏం చెప్తుంది? ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ ఫర్ ది నోటిఫికేషన్ ఆఫ్ సైట్స్. అంటే ఎలాంటి సైట్స్ లో, ఏరియాస్ లో ఈ ఎంఏహెచ్ యూనిట్స్ పెట్టాలి, దాని యొక్క స్థలాకృతి ఏంటి, ఏ రకంగా ఉండాలి అన్నది షెడ్యూల్ 7 చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ 8 ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ అన్న సేఫ్టీ రిపోర్ట్. ఇవి ఎంఏహెచ్ యూనిట్ కాబట్టి సేఫ్టీ రిపోర్ట్స్ కూడా ఆకుపేరు తయారు చేసి ఏ ఏ అంశాల్లో సేఫ్టీ రిపోర్టు స్థాపించాలి అన్నది చేసి ఆ సమాచారాన్ని ప్రిపేర్ చేసి మన డైరెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్ కు సబ్మిట్ చేయడం. తర్వాత షెడ్యూల్ 8A
మనకి డీటెయిల్స్ టు బి ఫర్నిష్డ్ ఇన్ ది ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్. అంటే ఆన్ సైట్ ఎమర్జెన్సీ, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అవుతాయి కాబట్టి ఒకవేళ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అవుతే ఏ రకమైన సమాచారము సిద్ధం చేయాలన్నది షెడ్యూల్ 80 చెప్తుంది. షెడ్యూల్ 9 ఏం చెప్తుంది? మనకి రిపల్స్ అండ్ మోడిఫికేషన్ టు ది రూల్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అబెట్మెంట్ యాక్ట్ 1987. అంటే మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో వచ్చాయి. అందులో 1987 లో కొన్ని చట్టాలు సవరించారు. యాజ్ పర్ అమెండ్మెంట్ యాక్ట్ 1987 ప్రకారంగా ఏ చట్టాలు రద్దు చేశారు, ఏ చట్టాలు మోడిఫై చేశారు, ఏ సెక్షన్స్ రద్దు చేశారు, ఏ సెక్షన్స్ మోడిఫై చేశారు అన్నది షెడ్యూల్ 9 చెప్తుంది. ఓకే, ఇది మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయక్కర్లేదు, బట్ ఈ పాయింట్స్ మీరు గుర్తించుకోండి. షెడ్యూల్ 1 అంటే ఏంటి, షెడ్యూల్ 2 అంటే ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే పీడిఎఫ్ ఫైల్ కొడితే దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. 20 to 30 పేజెస్ పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి మనకు ఒక్కొక్క దానికి. రైట్, ఇప్పుడు డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను. మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్ అంటే ఫస్ట్ పాయింట్ షార్ట్ టైటిల్ కమిన్స్మెంట్, అంటే ఉపశీర్షికతోటి ప్రారంభించడం. రెండోది ఏంటి, డెఫినేషన్స్. ఇదే ఇంపార్టెంట్, అందులో ప్రతి దానికి డెఫినేషన్స్ ఇచ్చాను, ఆల్మోస్ట్ ఒక 10 డెఫినేషన్స్ ఉన్నాయి. మూడోది కలెక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆక్యుపైర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే అనుభవదారుడి యొక్క బాధ్యతలు ఏంటి ఈ పర్టికులర్ M.A.H యూనిట్స్ లో. ఇవి 3 హెడ్డింగ్ పాయింట్స్, తర్వాత సబ్ పాయింట్స్ రాసారంటే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. వీటినే M.A.H రూల్స్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్ షార్ట్ టైటిల్ కమిన్స్మెంట్ అంటే ఉపశీర్షికతోటి ప్రారంభించడం, అంటే ఇంట్రడక్షన్ అన్నమాట. కమింగ్ టు దిస్ రూల్స్ మే కాల్డ్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్ 1997 లో మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్ అన్నది ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాయి. యాజ్ పర్ MOEF మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అనుగుణంగా. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, they shall come into the force on the date of the publication of official gazette as per the procedure laid down under the Factories Act 1948. ఇది సంస్థ యొక్క అధికార ప్రకటన ద్వారా ప్రచురితమయ్యాయి అన్నమాట. ఓకే, ఇందులో ఉండే విధానాలన్నీ మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో ఒదిగి ఉన్నాయి. ఓకే, ఆల్ M.A.H రూల్స్. కమింగ్ టు ది థర్డ్, these rules are supplemented already notified under the Chapter 4A Hazardous Process of the Factories Act 1948. ఇందులో ఉండే రూల్స్ అన్ని మన హజార్డస్ ప్రాసెస్ చాప్టర్ 4A హజార్డస్ ప్రాసెస్ లో సప్లిమెంట్ అంటే అనుసంధానం చేయబడ్డాయి అని అంటున్నాడు. ఓకే, ఇది 3 పాయింట్స్. కమింగ్ టు ది మనకి డెఫినేషన్స్ వచ్చేసరికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి ఇందులో. హజార్డస్ కెమికల్స్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే ఏంటి, ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ఏంటి, మేజర్ యాక్సిడెంట్స్ మీన్స్, తర్వాత పైప్ లైన్ మీన్స్, షెడ్యూల్ G. ఇవి క్లియర్ గా రాయండి మీరు ఈ డెఫినేషన్స్. యాజ్ పర్ ఫార్మాట్ ప్రకారంగా రాయండి, డోంట్ యూజ్ యువర్ ఓన్ లాంగ్వేజ్. కమింగ్ టు ది డెఫినేషన్, ఇన్ దిస్ రూల్స్ అన్లెస్ ది కాంటెస్ట్ అదర్వైజ్ రిక్వైర్డ్. ఏంటి, ఫస్ట్ హజార్డస్ కెమికల్స్, ప్రమాదకరమైన కెమికల్స్ అంటే ఏంటి, ఎనీ కెమికల్ విచ్ సాటిస్ఫైడ్ ఎనీ ఆఫ్ ది క్రైటీరియా లైడ్ డౌన్ ఇన్ పార్ట్ 1 ఆఫ్ ది షెడ్యూల్ 1 ఆర్ లిస్టెడ్ కాలమ్ 2 పార్ట్ 2 ఆఫ్ ది షెడ్యూల్ 1. అంటే ఏదైనా కెమికల్స్ వివరాల జాబితా 1లో పార్ట్ 1లో పేర్కొన్న కెమికల్స్ అయి ఉంటాయి, లేకపోతే వివరాల జాబితా 1లో కాలమ్ 2లో పార్ట్ 2లో పేర్కొన్న కెమికల్స్ అన్ని హజార్డస్ కెమికల్స్. ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, షెడ్యూల్ 1లో ఇండికేట్ ది క్రైటీరియా లిస్ట్ ఆఫ్ ది కెమికల్స్. ఇందులో 433 కెమికల్స్ ఉంటాయి. ప్రమాదమైన కెమికల్స్ ఉంటాయి, ప్రమాదం కాని కెమికల్స్ ఉంటాయి. ప్రమాదమైన కెమికల్స్ మాత్రమే ఉండాలన్నమాట ఇందులో. ఏంటి అవి చాలా, వాటి పేర్లు చాలా ఉంటాయి, మేబీ అవన్నీ టాక్సిక్ కెమికల్స్. అంటే షెడ్యూల్ 1 చూడండి, పార్ట్ 1 షెడ్యూల్ 1లో పేర్కొన్న కెమికల్స్ యాజ్ వెల్ యాజ్ కాలమ్ 2 పార్ట్ 2 షెడ్యూల్ 1లో పేర్కొన్న కెమికల్స్ హజార్డస్ కెమికల్స్ అంటారు. ఎనీ కెమికల్స్ లిస్టెడ్ కాలమ్ 2 ఆఫ్ ది షెడ్యూల్ 2. షెడ్యూల్ 2 మనకి ఏం చెప్పాను చూడండి, ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే వేరు చేసి నిల్వ ఉంచడం.
ఇందులో అన్ని కెమికల్స్ కాదు. కాలం 2 షెడ్యూల్ 2 అంటే వివరాల జాబితా 2లో కాలం 2లో పేర్కొన్న కెమికల్స్ ఉంటాయి. ఇవి మనకి అప్రాక్సిమేట్ గా 37 కెమికల్స్ వరకు ఉంటాయి. కమింగ్ టు ది నెంబర్ 3, ఎనీ కెమికల్స్ లిస్టెడ్ కాలం 2 ఆఫ్ ది షెడ్యూల్ 3 అంటే వివరాల జాబితాలో కాలం 2లో పేర్కొన్న కెమికల్స్ అన్ని హజార్డస్ కెమికల్స్. ఆర్ ఎనీ కెమికల్స్ లిస్టెడ్ కాలం 3 ఆఫ్ ది షెడ్యూల్ 3 అంటే వివరాల జాబితా 3లో కాలం 3లో పేర్కొన్న కెమికల్స్ అన్ని హజార్డస్ కెమికల్స్. మీకు షెడ్యూల్ 3 ఏం చెప్పాను? లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. మనకి లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ లో టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి, ఫ్లామబుల్ కెమికల్స్ ఉంటాయి, ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ కూడా ఉంటాయి. అందులో ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ఇది కాలం 2 ఆఫ్ ది షెడ్యూల్ 3 అండ్ కాలం 3 ఆఫ్ ది షెడ్యూల్ 3. ఓకే, ఈ రకంగా డెఫినేషన్ రాయండి. కమింగ్ టు ది నెక్స్ట్, ఇండస్ట్రియల్ యాక్టివిటీ. ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే ఏంటి? పారిశ్రామిక కార్యకలాపాలు అంటే ఏంటి? ఎన్ ఆపరేషన్ ఆర్ ప్రాసెస్ క్యారీడ్ అవుట్ ఇన్ ఎ ఫ్యాక్టరీ referred to a schedule 4 involving or likely to involve one or more hazardous chemicals and include on-site storage, on-site transport, which is associated with the operation or process as case may be. అంటే ఏంటి? ఈ పర్టికులర్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే ఎన్ ఆపరేషన్ ఆర్ ప్రాసెస్ క్యారీడ్ ఇన్ ఎ ఫ్యాక్టరీ రిఫర్ టు ఎ షెడ్యూల్ 4 అంటే వివరాల జాబితా 4లో పేర్కొన్న ఇండస్ట్రీ అయి ఉండాలి. అంటే ఎంఏహెచ్ యూనిట్ అయి ఉండాలి. ఆల్రెడీ చెప్పాను కదా, షెడ్యూల్ 4 ఇండస్ట్రియల్ ఇన్స్టలేషన్ విత్ మీనింగ్ ఆఫ్ రూల్ 2B అంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రీ అన్నది వివరాల జాబితాలో 4లో పేర్కొన్న ఇండస్ట్రీ అయి ఉండాలి. ఇందులో ఏదైనా ఆపరేషన్ చేస్తున్నా, ప్రాసెస్ చేస్తున్నా పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ involving or likely involving one or more hazardous chemicals, include on-site storage or on-site transport which is associated with the operation or process as in case may be. అంటే వివరాల జాబితా 4లో పేర్కొన్న ఇండస్ట్రీస్ లో హజార్డస్ కెమికల్స్ తోటి కార్యకలాపం చేస్తున్నా, ప్రక్రియ చేస్తున్నా, యాజ్ వెల్ యాజ్ ఆన్ సైట్ లో స్టోరేజ్ అయి ఉన్నా, ఆన్ సైట్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా, దేనికోసం? ఆ పర్టికులర్ ఆపరేషన్ కోసం, ప్రక్రియ కోసం, దాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. కొద్దిగా డెఫినేషన్ కొద్దిగా జాగ్రత్తగా చదివి రాయండి, అర్థమైంది అనుకుంటాను అందరికీను. కమింగ్ టు ది ఐసోలేటెడ్ స్టోరేజ్. ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ఏంటి? వేరు చేసి నిల్వ ఉంచడం. స్టోరేజ్ విచ్ నో అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ other than pumping of the hazardous chemical is carried out, and that storage involves at least quantity of that chemicals set out in schedule 2 but does not include storage associated with the factory specified schedule 4 on the same site. అంటే ఏంటి? ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ఏంటి? వేరు చేసి నిల్వ ఉంచడం. ఇందులో స్టోరేజ్ విచ్ అదర్ దాన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఇందులో ఒక స్టోరేజ్ మాత్రమే చేయాలి. ఏ రకమైన కెమికల్స్ తయారీ ప్రక్రియ ఉండకూడదు. అదర్ దాన్ పంపింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్ ఈజ్ క్యారీడ్ అవుట్ అంటే అది ప్రమాదకరమైన కెమికల్స్ పంపింగ్ చేసుకోవచ్చు. అండ్ దట్ స్టోరేజ్ ఇన్వాల్వ్స్ అట్లీస్ట్ క్వాంటిటీ ఆఫ్ దట్ కెమికల్ సెట్ అవుట్ ఇన్ షెడ్యూల్ 2 అంటే వివరాల జాబితా 2లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే ఉండాలి. బట్ డస్ నాట్ ఇన్క్లూడ్ స్టోరేజ్ అసోసియేటెడ్ విత్ ఫ్యాక్టరీ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 4 అంటే వివరాల జాబితా 4లో పేర్కొన్న ఎంఏహెచ్ యూనిట్స్ యొక్క కెమికల్స్ మాత్రం ఇందులో ఉండకూడదు. అది చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాను, స్టోరేజ్ విచ్ నో అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అదర్ దాన్ పంపింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్ ఈజ్ క్యారీడ్ అవుట్ and that storage involves at least quantity of the chemical set out in schedule 2 but does not include storage associated with the factory specified in schedule 4 on the same site. అంటే ఏంటి? ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే వేరు చేసి నిల్వ ఉంచడం. ఇందులో ఏ రకమైన కెమికల్స్ తయారీ చేయకూడదు. అదర్ దాన్ పంపింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, ప్రమాదకరమైన కెమికల్స్ పంపింగ్ చేసుకోవచ్చు. బట్ స్టోరేజ్ ఇన్వాల్వ్స్ అట్లీస్ట్ క్వాంటిటీ ఆఫ్ దట్ కెమికల్ సెట్ అవుట్ ఇన్ షెడ్యూల్ 2 అంటే వివరాల జాబితా 2లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయాలి.
but does not include storage associated with factories specified in Schedule 4. అంటే వివరాల జాబితా 4లో పేర్కొన్న MAH యూనిట్స్ లో నిల్వ ఉంచిన కెమికల్స్ ఈ పర్టికులర్ సైట్ లో ఉండకూడదు అని అర్థం అన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్ మేజర్ యాక్సిడెంట్. మేజర్ యాక్సిడెంట్ అంటే సంభవమయ్యే అతిపెద్ద ప్రమాదము. కమింగ్ టు ది డెఫినిషన్, an incident involving loss of life inside or outside the site, or 10 or more injuries inside, or 1 or more injuries outside, or release of toxic chemicals, or explosion, or fire, or spill of the hazardous chemicals, the resulting in on-site or off-site emergencies, or damage to the equipment leading to the stoppage of process, or adverse effect of the environment. దీన్ని మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. మేజర్ యాక్సిడెంట్ అంటే ఇది ఒక సంఘటన ఇన్వాల్వింగ్ లాస్ ఆఫ్ లైఫ్, అంటే మనుషులు చనిపోవడం, ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్, లోపల కానీ బయట కానీ, 10 ఆర్ మోర్ ఇంజురీస్ ఇన్సైడ్ జరిగినా, 1 ఆర్ మోర్ ఇంజురీస్ అవుట్ సైడ్ జరిగినా దాన్ని మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఆర్ రిలీజ్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్, ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలైనా కూడా మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఎక్స్ప్లోజన్స్, ప్రేలుళ్ళు జరిగిన మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఫైర్, అగ్ని యొక్క కదలిక జరిగిన మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. స్పిల్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, అంటే ప్రమాదకరమైన రసాయనాలు ఒలిగిపోయినా కూడా మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. తద్వారా వీటి ద్వారా ఆన్ సైట్ ఎమర్జెన్సీ, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినా కూడా మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఆర్ డ్యామేజ్ టు ది ఎక్విప్మెంట్, పరికరాలు డ్యామేజ్ అయ్యి మన లీడింగ్ టు స్టాపేజ్ ఆఫ్ ప్రాసెస్, ఆ ప్రక్రియ మనకు ప్రొడక్షన్ ఆగిపోయినా కూడా మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఆర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ టు ది ఎన్విరాన్మెంట్, పర్యావరణం మీద తీవ్రమైన ప్రతికూలమైన ప్రభావం చూపించడం కూడా మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఇలా రాయాలి మీరు డెఫినేషన్స్. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్, పైప్ లైన్. Pipeline means a pipe or system of pipes together with any operators and works associated therewith for conveyance of hazardous chemicals other than a flammable gas as set out in column 2 part 2 of schedule 3 at a pressure less than 8 bar absolute. అంటే ఏంటి పైప్ లైన్ అంటే ఏంటి? పైప్ లైన్ తో పాటు పైపింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఫ్లాంజెస్, టీస్, ఎల్బోస్, వాల్స్ అని ఉంటాయి. ఏ పైపింగ్ ఆర్ సిస్టమ్ ఆఫ్ పైప్స్ దేనికోసం ఇది ఉపయోగపడుతుంది? ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, ప్రమాదకరమైన కెమికల్స్ రవాణా చేయడానికి పర్టికులర్ పైప్ లైన్ ఉపయోగిస్తారు. అదర్ దాన్ ఎ ఫ్లామబుల్ గ్యాస్, ఇందులో ఏ రకమైన ఫ్లామబుల్ గ్యాస్ రవాణా చేయకూడదు. ఈ కెమికల్స్ వివరాల జాబితా 3లో పార్ట్ 2లో కాలం 2లో ఉండే కెమికల్స్ మాత్రమే పైప్ లైన్ లో రవాణా చేయాలి. దాని ప్రెషర్, అంటే పైప్ లైన్ లో పర్టికులర్ కెమికల్స్ యొక్క ప్రెషర్ లెస్ దాన్ 8 బార్ అబ్సల్యూట్, అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 1 బార్ కదా, 8 బార్ కంట లోపు ఉండాలి. దాన్ని పైప్ లైన్ అని అంటారు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. మనకి పైప్ ఆర్ సిస్టమ్ ఆఫ్ పైప్ together with any apparatus and works associated therewith, అంటే పైపు, పైపింగ్ ఎలిమెంట్స్ కలిగి ఉండడం, దాంట్లో ఆపరేటర్స్ అంటే పంపు అవి ఇవి కలిగి ఉండడం. దేనికోసం ఉపయోగిస్తారు ఈ పైప్ లైన్? ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్, ప్రమాదకరమైన కెమికల్స్ రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. అదర్ దాన్ ఎ ఫ్లామబుల్ గ్యాస్, ఇందులో ప్రేలుడు స్వభావం గల వాయువులు రవాణా చేయకూడదు, కన్వీనియన్స్ చేయకూడదు. యాజ్ సెట్ అవుట్ ఇన్ కాలం 2 ఆఫ్ పార్ట్ 2 ఆఫ్ షెడ్యూల్ 3, అంటే ఏ కెమికల్స్ రవాణా చేయొచ్చు అంటే వివరాల జాబితా 3లో పార్ట్ 2లో కాలం 2లో ఉండే కెమికల్స్ మాత్రమే కన్వీన్స్ చేయాలి. దాని యొక్క ప్రెషర్ లెస్ దాన్ 8 బార్ అబ్సల్యూట్, అంటే ఆ పైప్ లైన్ లో వెళ్ళే ఆ హజార్డస్ కెమికల్స్ యొక్క ప్రెషర్ 8 బార్ కంటే తక్కువగా ఉండాలి. దీన్ని పైప్ లైన్ అంటారు. ఓకే, కమింగ్ టు ది షెడ్యూల్. షెడ్యూల్ అంటే వివరాల జాబితా. మీన్స్ షెడ్యూల్స్ అపెండెడ్ టు దిస్ రూల్స్, అంటే రూల్స్ వివరాల జాబితాలో జోడించబడడాన్ని షెడ్యూల్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది లాస్ట్,
Words and expressions are not defined in these rules, but used these under have same meaning as assigned derivative. అంటే MAH రూల్స్ అనేవి సపరేట్ గా ఉండవు. ఈ పైన చెప్పిన డెఫినేషనే రూల్స్ కింద పాటించాలి అని అంటున్నారు. ఓకే, క్లియర్ గా రాస్తే ఇందులోనే మీకు 60% మార్క్స్ పడతాయి. ఇంపార్టెంట్ డెఫినేషన్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తే 60-70 మార్క్స్ దీంట్లోనే పడతాయి. ఏంటి? ఫస్ట్ హజార్డస్ కెమికల్స్, తర్వాత ఇండస్ట్రియల్ యాక్టివిటీ, తర్వాత ఐసోలేటెడ్ స్టోరేజ్, తర్వాత మేజర్ యాక్సిడెంట్స్, తర్వాత పైప్ లైన్స్, షెడ్యూల్స్, తర్వాత వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ నాట్ డిఫైన్డ్ ఇన్ దిస్ రూల్స్ బట్ యూజ్డ్ అండర్ హ్యావ్ ది సేమ్ మీనింగ్ యాజ్ అసైన్డ్ దెర్విత్. బట్ డెఫినేషన్స్ కష్టంగా ఉన్నాయి, మేము రాయలేము అనుకున్న వాళ్ళు కొంతమంది పూర్ స్టూడెంట్స్ అట్లీస్ట్ ఈ డెఫినేషన్స్ హెడ్డింగ్ పెట్టి దాని రిలేటెడ్ మ్యాటర్ ఏదైనా రాయండి. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ రాస్తేనే ఫుల్ మార్క్స్ పడతాయి. డోంట్ యూజ్ యువర్ ఓన్ లాంగ్వేజ్ ఇన్ డెఫినేషన్స్, ఇట్ షుడ్ బి క్లియర్ కట్. తర్వాత కమింగ్ టు ది కలెక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఆక్యుపైర్ రెస్పాన్సిబిలిటీస్. హూ ఈజ్ ఆక్యుపైర్? ఆక్యుపైర్ అంటే ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. అంటే మేనేజర్ క్యాడర్ లో ఉండే వాళ్ళందరూ, మేనేజర్ అండ్ అబోవ్ క్యాడర్ లో ఉండే వాళ్ళందరూ ఆక్యుపైర్స్. వాళ్ళు ఎంప్లాయర్స్ అయినా అయి ఉండొచ్చు, ఎంప్లాయీ అయినా అయి ఉండొచ్చు. ఓకే, ఏంటి? కలెక్షన్, డెవలప్మెంట్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే సమాచారాన్ని ఏ రకంగా సేకరించాలి, అభివృద్ధి చేయాలి, విస్తరించాలి. ఏంటి? కమింగ్ టు ది అంటే చూడండి, MAH రూల్స్ ఇవే ఉంటాయి అన్నమాట. మెయింటైనింగ్ ద రిజిస్టర్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఐడెంటిఫై ది రిస్క్ ఆఫ్ ఫిజికల్ ఆర్ కెమికల్ రియాక్షన్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. ఆ పర్టికులర్ ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క భౌతిక మరియు రసాయన పరంగా సంభవమయ్యే ప్రమాదాన్ని గుర్తించడం. Coming to the next, ensuring that the exposure standards are not exceeded. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కెమికల్స్ ని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే వేపర్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా ఉండకుండా చూడడం. ఎక్స్పోజర్ స్టాండర్డ్స్ ఆర్ కేటగిరైజ్డ్ ఇంటూ 3 గ్రూప్స్. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, టైం వేడ్ యావరేజ్, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ సీలింగ్ అనుగుణంగా ఆ పర్టికులర్ ఎక్స్పోజర్స్ ని కేటగిరీస్ చేస్తారు. టైం వేడ్ యావరేజ్ అనుగుణంగా ఉండాలి. ఓకే, కమింగ్ టు ది దాన్ని ఎట్లా మానిటరింగ్ చేస్తారంటే ఎయిర్ మానిటరింగ్ డివైజెస్ ద్వారా ఆ తలక ఎక్స్పోజర్స్ ని మానిటరింగ్ చేస్తారు. అది ప్లాంట్ లో చూస్తే అర్థం అవుతుంది మీకు రియాక్టర్ దగ్గర. కమింగ్ టు ది నెక్స్ట్, ద ప్రొవిజన్ ఆఫ్ హెల్త్ మానిటరింగ్ టు ది వర్కర్స్ ఇఫ్ రిక్వైర్డ్. అంటే జనరల్ గా మనకి అది హజార్డస్ కెమికల్స్ తోటి హ్యాండ్లింగ్ చేస్తుంటారు కదా వర్కర్స్, వాళ్ళకి కంపల్సరీగా 3 నెలలకు ఒకసారి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి వాళ్ళు హెల్త్ హజార్డ్స్ ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. తర్వాత మనకి ప్రొవిజన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ట్రైనింగ్, ఇన్స్ట్రక్షన్ అండ్ సూపర్విజన్ టు ది వర్కర్స్ అండ్ రికార్డ్స్ కెప్ట్. అంటే కంపల్సరీగా మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ గురించి, WHMS గురించి ఆ వర్కర్స్ కి సరైన సమాచారం, శిక్షణ, సూచనలు ఇచ్చి ఒక కాంపిటేటివ్ సూపర్వైజర్ పర్యవేక్షణలో ఆ వర్కర్స్ పనిచేసి వాళ్ళ రికార్డ్స్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్, ensuring adequate information, instruction and training given to the all workers the regarding material safety data sheets of hazardous chemicals. ఈ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ కి ఇంకొక పేరేంటి? సేఫ్టీ డేటా షీట్స్. సేఫ్టీ డేటా షీట్స్ లో మొత్తం 16 సెక్షన్స్ ఉంటాయి. ఆ 16 సెక్షన్స్ సంబంధించిన సమాచారం, సూచనలు, శిక్షణ వర్కర్స్ కి ఇచ్చి కంపల్సరీగా మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ హార్డ్ కాపీ అనేది జాగ్రత్తగా భద్రపరిచేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్, ద ప్రొవిజన్ ఆఫ్ స్పిల్ కంటైన్మెంట్ సిస్టమ్ ఫర్ ది హజార్డస్ కెమికల్స్ ఇఫ్ నెసెసరీ. అంటే ప్రమాదకరమైన కెమికల్స్ హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు వెలిగిపోతూ ఉంటాయి. చిన్న చిన్న క్యాన్స్ ని కొద్దిగా హ్యాండ్లింగ్ సరిగ్గా చేయకపోతే మైనర్ స్పిల్, మేజర్ స్పిల్ అవుతుంటాయి. ఒకవేళ మైనర్ స్పిల్ అయితే స్పిల్ కిట్ కంటైన్ తోటి క్లీన్ చేసేవచ్చు. మేజర్ స్పిల్ అయితే EHS ని పిలవాలి. అలాగా రసాయనాలు ఒలిగిపోకుండా సరైన నియమాలు నీ పని ప్రదేశంలో ఉండేటట్టు ఉండాలి. ఒకళ్ళు ఒలిగిపోయినా
ఇమీడియట్ గా క్లీన్ అప్ యాక్టివిటీ లాంటిది చేయాలి. నెక్స్ట్ అబ్టైనింగ్ ది కరెంట్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ MSDS ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చరర్, ఇంపోర్టర్ ఆర్ సప్లయర్ ఆఫ్ ది కెమికల్స్. అంటే అప్డేటెడ్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్, ఆ పర్టికులర్ ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క అప్డేటెడ్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఆ మ్యానుఫ్యాక్చరర్ నుంచైనా, తయారీ చేసేవాడి నుంచైనా, ఇంపోర్టర్ అంటే మన దిగుమతి చేసుకునేవాడి నుంచైనా, సప్లయర్ నుంచి మ్యాండేటరీగా తెప్పించుకోవాలి. నెక్స్ట్ ensuring the chemicals are correctly labeled to all hazardous chemical container. జనరల్ గా హజార్డస్ కెమికల్స్ యాజ్ పర్ లేబులింగ్ అనుగుణంగా 4 రకాల కింద వర్గీకరించారు. రెడ్ లేబుల్ షోస్ ద ఫైర్ హజార్డ్స్, అండ్ బ్లూ లేబుల్ షోస్ ద హెల్త్ హజార్డ్స్, అండ్ yellow లేబుల్ షోస్ ద రియాక్టివిటీ, అండ్ వైట్ లేబుల్ షోస్ ద స్పెసిఫిక్ హజార్డ్స్. ఏ కెమికల్స్ కి ఆ పరమైన లేబులింగ్ ఉండాలి. ఓకే, ఆ లేబులింగ్ గురించి కూడా వర్కర్స్ కి శిక్షణ ఇచ్చేటట్టు. నెక్స్ట్ ద ప్రొవిజన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫైర్ ప్రొటెక్షన్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అండ్ ఎమర్జెన్సీ సేఫ్టీ ఎక్విప్మెంట్. కంపల్సరిగా ఫైర్ మన ఫ్లామబుల్ కెమికల్స్ తోటి ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైర్. సో ఫైర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ హైడ్రెంట్స్, అవన్నీ ఆ పర్టికులర్ సామాన్లన్నీ, ఎమర్జెన్సీ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి ప్రిపేరింగ్ అన్ ఎమర్జెన్సీ ప్లాన్ ఇఫ్ ది క్వాంటిటీస్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఎట్ వర్క్ ప్లేస్ ఎక్సీడ్స్ ఎ మేనిఫెస్ట్ క్వాంటిటీ. అంటే ఏంటి, కంపల్సరీగా ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అనేది తయారు చేసుకోవాలి. అంటే పని ప్రదేశంలో అనుకున్న వాతావరణం కంటే ఎక్కువ మోతాదులో కెమికల్స్ నిల్వ ఉంచినా, లేకపోతే స్టోర్స్ లో అనుకున్న పరిమాణం కంటే ఎక్కువ మోతాదులో కెమికల్స్ నిల్వ ఉంచినా కంపల్సరీగా ఎమర్జెన్సీ ప్లాన్ అనేది తయారు చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ద స్టెబిలిటీ అండ్ సపోర్ట్ ఆఫ్ ది కంటైనర్స్ ఆఫ్ బల్క్ హజార్డస్ కెమికల్స్ ఇంక్లూడింగ్ పైప్ వర్క్ అండ్ అటాచ్మెంట్. చూడండి, కెమికల్స్ అన్ని పెద్ద పెద్ద జాడీల్లో, కంటైనర్స్ లో నిల్వ ఉంచుతారు. అవి ఎప్పుడు స్టేబుల్ గా ఉండేటట్టు దాని యొక్క పైప్ వర్క్, ఫ్లాంజ్ అటాచ్మెంట్, నాజిల్ అటాచ్మెంట్ కూడా స్టేబుల్ గా ఉండేటట్టు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ కంటైనర్స్ నుంచి కెమికల్స్ అనేది లీక్ అవ్వకుండా చెక్ చేసుకోవాలి. కమింగ్ టు ది నెక్స్ట్, ద ఫిజికల్ అండ్ కెమికల్ టాక్సిలాజికల్ డేటా ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ షుడ్ ప్రాపర్లీ నోటిఫైడ్. అంటే పర్టికులర్ ప్రమాదకర అయిన కెమికల్స్ యొక్క భౌతిక పరమైన, రసాయనిక పరమైన, విషపూరితమైన డేటా అంతా ప్రాపర్ గా నోటిఫైడ్, గుర్తించేటట్టు ఉండాలి. నెక్స్ట్ మనకు ప్రొవిజన్ ఆఫ్ అప్రోప్రియేట్ PPE షుడ్ బి ప్రొవైడెడ్ టు ఆల్ వర్కర్స్. అంటే కెమికల్ రిలేటెడ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అన్నది ప్రొవైడ్ చేయాలి. మ్యాండేటరీగా రెస్పిరేటర్, మన కెమికల్ రెసిస్టెన్స్ షూస్, కెమికల్ రెసిస్టెన్స్ గ్లౌజెస్, టోటల్ కెమికల్ సూట్ అలాంటిది ప్రొవైడ్ చేయాలి. అయిపోయిందండి టాపిక్. మొత్తం మీరు ఇలాగే యాజ్ గా రాస్తే 10కి 10 మార్క్స్ పడిపోతాయి. మీరు ఇవి షెడ్యూల్స్ రాయకండి దయచేసి, ఇది అనవసరం. మనది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడి నుంచి, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, తర్వాత థర్డ్ పాయింట్. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి అమ్మాయి, చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు అడిగాడు ప్రీవియస్ పేపర్స్ లో. సో చాలా జాగ్రత్తగా రాయండి. అంటే జనరల్ గా ఇది IS 105 రిలేటెడ్ క్వశ్చన్, IS 104 లో అడుగుతున్నాడు ఎందుకో మరి. సరే, ఇంకొకసారి డెఫినేషన్స్ అన్ని చదువుతాను, ఇంకా 10 మినిట్స్ టైం ఉంది కాబట్టి. ఫస్ట్, హజార్డస్ కెమికల్స్ అంటే ప్రమాదకరమైన రసాయనాలు అంటే ఏంటి? ఎనీ కెమికల్ విచ్ సాటిస్ఫైస్ ఎనీ ఆఫ్ ది క్రైటీరియా లైడ్ డౌన్ ఇన్ పార్ట్ 1 ఆఫ్ ది షెడ్యూల్ 1 ఆర్ లిస్టెడ్ కాలమ్ 2 పార్ట్ 2 ఆఫ్ ది షెడ్యూల్ 1. అంటే వివరాల జాబితా 1లో పార్ట్ 1లో పేర్కొన్న కెమికల్స్ అయి ఉండాలి, లేకపోతే వివరాల జాబితా 1లో పార్ట్ 2లో కాలమ్ 2లో పేర్కొన్న కెమికల్స్ హజార్డస్ కెమికల్స్ అని అంటారు. సెకండ్, ఎనీ కెమికల్ లిస్టెడ్ కాలమ్ 2 ఆఫ్ ది షెడ్యూల్ 2. అంటే వివరాల జాబితా 2లో కాలమ్ 2లో పేర్కొన్న కెమికల్స్ అన్ని
hazardous chemicals అని అంటారు. ఎనీ కెమికల్ లిస్టెడ్ కాలమ్ 2 ఆఫ్ ది షెడ్యూల్ 3 అంటే వివరాల జాబితా 3లో కాలమ్ 2లో పేర్కొన్న కెమికల్స్ అన్ని హజార్డస్ కెమికల్స్ అంటారు. ఎనీ కెమికల్ లిస్టెడ్ కాలమ్ 3 ఆఫ్ ది షెడ్యూల్ 3 అంటే వివరాల జాబితా 3లో కాలమ్ 3లో పేర్కొన్న కెమికల్స్ అన్ని హజార్డస్ కెమికల్స్ అని అంటారు. ఇలా రాయండి డెఫినేషన్. ఓకే, ఆల్రెడీ మనకి షెడ్యూల్ 1లో మనకి లిస్ట్ ఆఫ్ ది కెమికల్స్, తర్వాత షెడ్యూల్ 2 ఐసోలేటెడ్ స్టోరేజ్, షెడ్యూల్ 3 మనకి లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ అని స్టార్టింగ్ లో ఇచ్చాను. నెక్స్ట్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ. ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే ఏంటి? పారిశ్రామిక కార్యకలాపాలు. An operation or process carried out in a factory referred to as Schedule 4 involving or likely to involve one or more hazardous chemicals and includes on-site storage, on-site transport, which is associated with that operation or process as case may be. అంటే ఇది ఎన్ ఆపరేషన్ ఆర్ ప్రాసెస్ అంటే వివరాల జాబితా 4లో పేర్కొన్న ఇండస్ట్రీస్ లో ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని తోటి కార్యకలాపాలు చేస్తున్నా, ప్రక్రియ చేస్తున్నా, అందులో ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ఆన్ సైట్ స్టోరేజ్ చేస్తున్నా, ఆన్ సైట్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా, దేనికోసం? సరైన కార్యకలాపాల కోసం, ప్రక్రియ చెందడం కోసం. దాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. అంటే M.A.H యూనిట్స్ లో ఏదైనా కెమికల్స్ ఆపరేషన్ అండ్ ప్రాసెసింగ్ చేస్తున్న దాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. తర్వాత ఐసోలేటెడ్ స్టోరేజ్. ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ఏంటి? వేరు చేసి నిల్వ ఉంచడం. స్టోరేజ్ విచ్ నో అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అదర్ దాన్ పంపింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్ ఈజ్ క్యారీడ్ అవుట్ and that storage involves at least quantity of that chemical set out in schedule 2 but does not include storage associated with the factory specified in schedule 4 on the same site. ఇందులో హజార్డస్ కెమికల్స్ మాత్రమే స్టోరేజ్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో తయారీ చేయకూడదు. అదర్ దాన్ పంపింగ్ చేసుకోవచ్చు, ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని పంపింగ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ ఏ రకంగా ఉండాలి అంటే వివరాల జాబితా 2లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే స్టోరేజ్ అయి ఉండాలి. బట్ డస్ నాట్ ఇన్క్లూడ్ స్టోరేజ్ అసోసియేటెడ్ విత్ ఫ్యాక్టరీ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 4 అంటే వివరాల జాబితా 4లో పేర్కొన్న కెమికల్స్ ఉంటాయి కదా, అందులో స్టోరేజ్ అనే కెమికల్స్ ఇందులో పెట్టకూడదు అని అర్థం అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్, major accident means an incident involving loss of life inside or outside the site, 10 or more injuries inside, 1 or more injuries outside, or release of toxic chemicals, or explosion of fire, or spill of the hazardous chemicals, the resulting in on-site or off-site emergencies, or damage to the equipment, leading to the stoppage of process, ఆర్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. అంటే మేజర్ యాక్సిడెంట్ అంటే ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన, ఎవరైనా చనిపోయినా, లేకపోతే 10 ఆర్ మోర్ ఇంజురీస్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో జరిగినా, 1 ఆర్ మోర్ ఇంజురీస్ ఫ్యాక్టరీ అవుట్ సైడ్ జరిగినా దాన్ని మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఆర్ మన రిలీజ్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ అంటే ప్రమాదకరమైన కెమికల్స్ రిలీజ్ అయినా మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఆర్ ఎక్స్ప్లోజన్స్, ప్రేలుళ్ళు జరిగిన మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఫైర్ జరిగినా కూడా మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. స్పిల్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ అంటే ఎక్కువ మోతాదులో రసాయనాలు ఒలిగిపోవడం, తద్వారా ఆన్ సైట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీస్ డిక్లేర్ చేసిన మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఆర్ డ్యామేజ్ టు ది ఎక్విప్మెంట్ ద లీడింగ్ టు స్టాపేజ్ ఆఫ్ ప్రాసెస్ అంటే ఎక్విప్మెంట్స్ ఫైర్ హజార్డ్ వల్ల తగలడిపోయి ఆ ప్రొడక్షన్ ఆగిపోయినా కూడా మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఆర్ అడ్వర్స్ ఎఫెక్ట్ ది ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం మీద తీవ్రమైన ప్రతికూలమైన ప్రభావం పడ్డాన్ని మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పైప్ లైన్. పైప్ లైన్ అంటే జనరల్ గా ఫార్మాలో మనకి స్టెయిన్లెస్ స్టీల్ పైప్ లైన్లు ఉంటాయి, ఎందువల్ల కరోజన్స్ అవ్వకుండా కెమికల్స్. చూడండి, మనకి ఫ్లామబుల్ గ్యాస్ మనకి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తారంటే రిఫైనరీ ప్లాంట్ లో. ఓకే, ఫ్లామబుల్ గ్యాస్ అన్నది మన ఇక్కడ రవాణా చేయరు మన మన కెమికల్ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ లో.
Coming to the మనకి pipe or system of pipes together with any apparatus and works associated therewith. అంటే పైపింగ్ తో పాటు పైపింగ్ యొక్క ఎలిమెంట్స్ కూడా కలిగి ఉంటాయి, పంప్స్ కూడా కలిగి ఉంటుంది. ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, పైప్ లైన్ ప్రమాదకరమైన కెమికల్స్ రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. అదర్ దాన్ ఫ్లామబుల్ గ్యాస్, ఇందులో ఏ రకమైన ఫ్లామబుల్ గ్యాస్ రవాణా చేయకూడదు. ఆ M.A.H యూనిట్స్ లో ఉండే కెమికల్ ప్లాంట్ లో ఉండేవి. As set out to schedule to column 2 or part 2 of schedule 3, అంటే ఆ ప్రమాదకరమైన కెమికల్స్ వివరాల జాబితా 3 లో పార్ట్ 2 లో కాలమ్ 2 లో ఉండే కెమికల్స్ మాత్రమే కన్వెన్స్ చేయాలి. ఎట్ అ ప్రెషర్ లెస్ దాన్ 8 bar అబ్సల్యూట్, దాని యొక్క ప్రెషర్ ఆ పైప్ లైన్ లో వెళ్తున్న కెమికల్ ప్రెషర్ 8 bar కంటే తక్కువ ఉండాలి. కమింగ్ టు ది షెడ్యూల్ అంటే వివరాల జాబితా అంటే ఏంటి? షెడ్యూల్ అపెండెడ్ టు దిస్ రూల్స్ అంటే మన రూల్స్ లో వివరాల జాబితాన్ని చేయడాన్ని షెడ్యూల్ అని అంటారు. కమింగ్ టు ది జి, వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ నాట్ డిఫైన్డ్ ఇన్ దిస్ రూల్స్ బట్ యూజ్డ్ దేర్ అండర్ హ్యావ్ ది సేమ్ మీనింగ్ యాజ్ అసైన్డ్ దట్ దెమ్. ఇందులో సపరేట్ గా రూల్స్ అనేది లేవు, ఈ పైన చెప్పిన డెఫినేషన్స్ నే రూల్స్ కింద పాటించాలి అని అంటున్నట్టు. ఓకే, అయిపోయింది టాపిక్. ఇప్పుడు డౌట్స్ అడగండి, ఇంకా 2 minutes ఉంది. ఎవరు డౌట్స్ అడగట్లేదు? డౌట్స్ అడగండి. ఎనీ డౌట్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్? మిస్టర్ స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, సార్ చెప్పండి సార్. ఏమిటి ఎగ్జామ్ లో అప్లై చేయగలరా? సార్ చేస్తాను సార్, చేస్తాను. చేస్తారు కదా, ఓకే. ఆకాష్, ఇది చాలా అడ్వాన్స్డ్ టాపిక్, ఇది నీకు అర్థమైతే యు ఆర్ వెల్ అండ్ గుడ్. నువ్వు బిఎస్ఎస్ స్టూడెంట్ కాబట్టి. ఆకాష్, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? సార్ ఆక్వా స్విమ్మింగ్ పూల్ సార్. ఓకే ఓకే. కుమార్ గారు, ఎలీబ్ కుమార్, కుమార్ గారు అన్మ్యూట్ అవ్వండి. అర్థమైంది సార్, అర్థమైంది. మీరు ఎస్బిటిటియా బిఎస్ఎస్ స్టూడెంట్ అండి? ఎస్బిటిటి సార్. మీరు ఎక్కడ పని చేస్తున్నారు? నేను ప్రజెంట్ వర్క్ చేయట్లేదు సార్. ఓకే, ఎక్కడ ఉంటున్నారు మీరు? అది యానం సార్, యానం. యానం, కాకినాడ టౌన్లో. చెప్పావు కదా ఒకసారి, చెప్పావు కదా. ఓకే. వాళ్ళ వేలు గారు వచ్చినట్లేదు. తమిళియన్ ఏమండి? ఇర్షాద్ అహ్మద్ గారు ఓకే కదా మీకు? ఎస్ సార్, ఓకే సార్. రైట్, ఇది రెండోసారి చెప్పాను, అంత ముందు ఒకసారి చెప్పాను ఈ టాపిక్. రైట్ సార్, చిన్న డౌట్. చెప్పండి సార్. ఇప్పుడు ఇది MSDS లో ఉంటాయి సార్ ఇవి, అదే షెడ్యూల్స్ MSDS లో ఎందుకు ఉంటాయండి? షెడ్యూల్ అనేది సపరేట్. MSDS అంటే ఓన్లీ సెక్షన్స్ ఉంటాయి. ఆ మెటీరియల్స్